Hello there, welcome back to my channel. ఈ వీడియోలో have been, had been వీటిని కరెక్ట్గా ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో have been, had been మనం ఈ టాపిక్ గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఉంది. దీని గురించి కంప్లీట్గా ఐడియా లేని వాళ్ళైతే ఈ వీడియోస్కి బిన్ ఇక్కడ మనం బీన్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్కి మనం హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఆఫ్రికా, నువ్వు ఆఫ్రికాకి ఎప్పుడైనా వెళ్ళున్నావా? సో ఇక్కడ చూడండి, మనం హ్యావ్ యూ ఎవర్ బీన్ అంటున్నాము. అంటే ఇక్కడ ఏంటి అర్థం, ఇక్కడ బీన్ అంటే అర్థం ఏంటంటే నువ్వు విజిటెడ్, హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ అని అర్థం. అంటే ఏంటి ఇక్కడ బీన్ అంటే ఏంటి అంటే వెళ్ళి వచ్చావా, ఎప్పుడైనా ఆఫ్రికాని సందర్శించావా అని చెప్పే అర్థంలో మనం ఈ బీన్ని ఉపయోగిస్తాము. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఆఫ్రికా. సో మనం దానికి నేను వెళ్ళొచ్చాను, ఐ హ్యావ్ బీన్ దేర్. ఎస్, ఐ హ్యావ్ బీన్ దేర్. ఐ హ్యావ్ బీన్ దేర్ ట్వైస్. చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ బీన్ దేర్ అంటున్నాము. ఎందుకు అంటే దేర్, హియర్ ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ టు అన్న ప్రిపోజిషన్ని వాడక్కర్లేదు. కానీ ఐ హ్యావ్ బీన్ అని చెప్పి ఇక్కడ ప్లేస్ని మెన్షన్ చేసామనుకోండి ఆఫ్రికా అని, అప్పుడు ఐ హ్యావ్ బీన్ టు ఆఫ్రికా ట్వైస్ అని చెప్పాలి. సో ఐ హ్యావ్ బీన్ దేర్ ట్వైస్. ఇక్కడ ఏంటి, నేను ఆల్రెడీ విజిట్ చేసి ఉన్నాను అని అర్థం. ఓకే, ఇంకా హ్యాడ్ బీన్ని ఎలా ఉపయోగిస్తారు, అలాగే హ్యావ్ బీన్కి ఇంకా ఏ మీనింగ్స్ ఉన్నాయో చూద్దాం. మనం డైలీ లైఫ్లో చాలా మంది యూజ్ చేస్తుంటారు కదా, పాలతను వచ్చి వెళ్ళాడా, పేపర్ బాయ్ వచ్చాడా, డాక్టర్ వచ్చారా అంటే డాక్టర్ వచ్చి వెళ్ళిపోయారా అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా మనం బీన్ని ఉపయోగించవచ్చు. అంటే ఇవి రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ కదా, అంటే ఒక టైం ప్రకారం, అంటే పలానా టైంకి పాలతను వస్తాడు కదా, పాలతను వచ్చి వెళ్ళిపోయాడా అని మనం అడుగుతుంటాం చాలా సందర్భాల్లో. అలాంటి సందర్భాల్లో ఏమంటాం, హ్యావ్ బీన్ని ఉపయోగిస్తాము. పాలతను రాలేదు అని చెప్పాలనుకోండి, మిల్క్ మ్యాన్ hasn't been yet. ఇంకా రాలేదు అంటే, ఇంకా ఏంటి రాలేదు అంటే ఏంటి, ఇక్కడ అర్థం ఏంటి, మామూలుగా వస్తాడు కదా, వచ్చి వెళ్తాడు కదా, వచ్చి వెళ్ళే మీనింగ్ సూచిస్తుంది. అంటే రెగ్యులర్గా జరిగే అతని యాక్టివిటీ, అతను చేసే పని కాబట్టి మిల్క్ మ్యాన్ హ్యాజంట్ బీన్ ఎట్, ఇంకా రాలేదు, కనుక వచ్చి వెళ్ళిపోయారా అని అడుగుతుంటాం కదా. హ్యాజ్ హీ బీన్, హ్యాజ్ ద మిల్క్ మ్యాన్ బీన్. సో మిల్క్ మ్యాన్ హ్యాజంట్ బీన్ ఎట్, ఇంకా రాలేదు. దీన్ని క్వశ్చన్గా కూడా అడగొచ్చు, మిల్క్ మ్యాన్ హ్యాజంట్ బీన్ ఎట్, మిల్క్ మ్యాన్ హ్యాజంట్ బీన్ ఎట్, ఇంకా రాలేదా. ద డాక్టర్ హ్యాస్ జస్ట్ బిన్. చూడండి, ద డాక్టర్ హ్యాస్ జస్ట్ బిన్ అంటే ఇప్పుడే వచ్చి వెళ్ళారు. హ్యాస్ జస్ట్ బిన్, హీ హ్యాస్ జస్ట్ బిన్ అంటే ఏంటి, హ్యాస్ జస్ట్ బీన్ అంటే ఏంటి, జస్ట్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు అని. సో అంటే డాక్టర్ గారి సందర్శన అంటే హాస్పిటల్కి వచ్చి రావడం అయిపోయింది, అంటే వచ్చి చూసి వెళ్ళిపోయారు. హీ హాజ్ జస్ట్ బీన్ అంటే ఇప్పుడే వెళ్ళారు అని చెప్పే అర్థంతో ఇక్కడ బీన్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఒక విజిట్ అనేది కంప్లీట్ అయింది, వచ్చి రావడం జరిగింది అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తామన్నమాట. నువ్వు మార్కెట్కి వెళ్ళాలా లేక ఆల్రెడీ వెళ్ళొచ్చేసావా? డూ యూ వాంట్ టు go to the market or have you already been? Have you already been? సో లేకపోతే ఆల్రెడీ వెళ్ళొచ్చేసావా, హ్యావ్ యూ ఆల్రెడీ బీన్. సో ఎస్, ఐ హావ్ జస్ట్ బీన్ టు ద మార్కెట్ అంటే మార్కెట్కి వెళ్ళి
వచ్చాను అని అర్థంతో చెప్పొచ్చు. ఈ హ్యాడ్ బీన్ ఎలా ఉపయోగించాలి? హ్యాడ్ బీన్. సో, హ్యాడ్ బీన్‌ని ఎలా ఉపయోగించాలంటే, హీ హ్యాడ్ బీన్ ఎ టీచర్. హీ హాడ్ బీన్ ఎ టీచర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? అతడు టీచర్‌గా ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి మనం ఒకటి గమనించాలి. ఇప్పుడున్నాడని కాదు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు ఉన్నాడు. అంటే ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ జరిగింది. తర్వాత ఇంకేదో జరిగింది. ఇంటరప్షన్ ఏదో జరిగింది. ఇతను ప్రస్తుతం లేకపోయి ఉండొచ్చు. లేకపోతే అతను ఆ పదవి నుంచి వేరొక జాబ్‌కి షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో మనం హీ హాడ్ బీన్ ఎ టీచర్. హీ హాడ్ బీన్ ఎ టీచర్ బిఫోర్ హీ టుక్ అప్ a న్యూ జాబ్. సో, కొత్త జాబ్ తీసుకునే ముందు అతను బీన్ ఎ టీచర్ బిఫోర్ హీ టుక్ అప్ ద న్యూ జాబ్. సో, ఇలా చెప్పొచ్చనమాట. లేదు బిఫోర్ హీ డైడ్. హీ హాడ్ బీన్ ఎ టీచర్. ఇలా గూడా చెప్పొచ్చు. హీ హాడ్ బీన్ వర్కింగ్ యాస్ ఎ టీచర్ అని గూడా చెప్పొచ్చు. అంటే ఏంటి? ఎప్పుడు హాడ్ బీన్ ఉపయోగిస్తామంటే, ఇది గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ వరకు కంటిన్యూ అయ్యి కట్ అయిపోయి ఉంటే, లేదు ఇంటరప్షన్ జరిగి ఉంటే, అలాంటి సందర్భాల్లో మనం హాడ్ బీన్‌ని ఉపయోగిస్తామన్నమాట. హాస్ బీన్ అయితే ప్రస్తుతం గూడా కంటిన్యూ అవుతూ ఉంటే, మనం హాస్ బీన్‌ని ఉపయోగిస్తాము. అలాగే హీ హాస్ బీన్ ఎ గ్రేట్ టీచర్ అని చెప్పాలన్నా మనం అంటే ఎగ్జాంపుల్‌కి మనం హీ హాస్ బీన్ ఎ టీచర్ అన్నామనుకోండి. ప్రస్తుతం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాము. అతన్ని గురించి మంచిగా చెబుతూ హీ హాస్ బీన్ ఎ గ్రేట్ టీచర్ అని చెప్తున్నామనుకోండి. దీని అర్థం ఏందంటే, అతను ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యి ఉండొచ్చు. అతని గురించి మనం మాట్లాడుతూ ఉండొచ్చు. లేదా అతని రిటైర్మెంట్ సందర్భంగా గూడా మనం దీని గురించి చెప్తూ ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో హీ హాస్ బీన్ ఎ గ్రేట్ టీచర్ అని చెప్తామన్నమాట. నివసిస్తూ ఉన్నారు. ఫ్రాన్స్‌కి షిఫ్ట్ అయ్యే ముందు. అప్పుడు ఏమి ఉపయోగిస్తాం? హావ్ బీన్ అంటామా? హాడ్ బీన్ అంటామా? దే హాడ్ బీన్ లివింగ్ ఇన్ అమెరికా బిఫోర్ దే మూవ్డ్ టు ఫ్రాన్స్. సో, ఇక్కడ ఏంటి అంటే ఒక సంఘటన జరగడానికి ముందు ఇంకొకటి జరిగి ఉందనుకోండి. ముందు జరిగిన దాని దగ్గర మనం హాడ్ బీన్‌ని ఉపయోగించాలి. దే హాడ్ బీన్ వాళ్ళు మూవ్ అవ్వడం తర్వాత జరిగింది. కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి. మొదట జరిగిన లేదా కంటిన్యూ అయిన కొన్ని సంవత్సరాల వరకు కంటిన్యూ అయిన ఇన్సిడెంట్ దగ్గర మనం హాడ్ బీన్‌ని ఉపయోగించాలి. కాబట్టి దే హాడ్ బీన్ లివింగ్ ఇన్ అమెరికా బిఫోర్ దే మూవ్ టు ఫ్రాన్స్. దే హాడ్ బీన్ లివింగ్ అంటే కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే ఫ్రాన్స్‌కి వెళ్ళడానికి ముందు. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాము. సంఘటనను డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్‌ని ఉపయోగించాలి. అలాగే ఆల్రెడీ కంటిన్యూ అయ్యి ముగిసిపోయిన సంఘటన దగ్గర పాస్ట్ పర్ఫెక్ట్‌ని లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని ఉపయోగించాలి. సో, అదన్నమాట.